హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే ఇండికా విస్టా టీడీఐ కార్ యొక్క బ్యాక్ టైర్ అనేది పంచర్ అయినట్లుంది. మనకు గాలి అయితే తగ్గిపోతూ ఉంది. అది ఒకసారి వీల్ అనేది రిమూవ్ చేసి చెక్ చేసామనేసి రిమూవ్ చేస్తున్నాం. నేను అట్లా అయితే నీళ్ళు పోసి చూసాను, పంచర్ అయితే ఏది కనిపించలేదు. సరే ఒకసారి టైర్ ఇప్పేసి చెక్ చేసామనేసి జాకీ ఎక్కించి వీల్స్ అయితే 4 నట్స్ అయితే రిమూవ్ చేసి వీల్ అయితే రిమూవ్ చేస్తున్నాం. మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. జాకీ ఎక్కించక ముందు మనము 4 నట్స్ అనేది లూజ్ చేసుకోవాలా. లూజ్ చేసుకొని జాకీ అనేది కరెక్ట్గా పొజిషన్లో పెట్టి జాకీ కొంచెం హైకి ఎక్కించి ఆ తర్వాత ఈ నట్స్ అనేది రిమూవ్ చేయాలా. నట్స్ రిమూవ్ చేసి టైర్ రిమూవ్ చేసేదైతే మనము ఈ వీడియోలో అయితే చూడొచ్చు. 4 నట్స్ ఉంటుంది, ఆ 4 నట్స్ రిమూవ్ చేయాలా. ఆ 4 నట్స్ రిమూవ్ చేసి టైర్ అనేది మనం బయటికి తీసి పంచర్ ఎక్కడైనా ఉందా అనేది చెక్ చేస్తాం. మనం టైర్ అయితే రిమూవ్ చేసాం. మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. టైర్ రిమూవ్ చేసి పంచర్ ఎక్కడైనా ఉందా అనేసి ఫస్ట్ నీళ్లు పోసి అయితే చెక్ చేస్తాం. ఇన్ కేస్ వాటర్లో మనకు తెలియకపోతే షాంపూ వాటర్ యూస్ చేసి మనము చెక్ చేయొచ్చు. వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. ఇప్పుడు షాంపూ వాటర్ వేసి మనము ఈ పంచర్ అయితే చెక్ చేస్తున్నాం. ఈ వీడియోలో అయితే మనం చూడొచ్చు. షాంపూ వాటర్ని బాగా మిక్స్ చేసుకొని దాన్ని అయితే పైన పోస్తున్నాను. మీరైతే ఇక్కడ చూడగలరు. పంచర్ ఎక్కడైనా ఉందా అనేసి చెక్ చేయడం కోసం ఇలా అయితే నేను చేస్తున్నాను. మ్యాక్సిమం పంచర్ అయితే నాకు ఎక్కడ కానీ కనిపించలేదు. ఫుల్ టైర్ ఫుల్గా అయితే నేను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనము పాత కంటిన్యూషన్ వీడియోనే ఇది. అక్కడ ఏం చేసామంటే మనము వీల్ అయితే రిమూవ్ చేసింది మీరు చూసింటారు. ఇక్కడ ఏమంటే మనము వీల్ రిమూవ్ చేసి చూసాం. షాంపూ వాటర్ అంతా వేసి చూసాము. పంచర్ అయితే ఎక్కడ కనిపించలేదు. రిమ్స్ దగ్గర ఎక్కడన్నా లీక్ అవుతుంది అనేసి కూడా నేను చెక్ చేశాను. లీకేజ్ అయితే ఎక్కడ, ఎయిర్ లీకేజ్ అయితే ఎక్కడ లేదు. ఈవెన్ దో ఒకసారి చెక్ చేసాము అనేసి సోప్ వాటర్తో నీట్గా అయితే నేను చెక్ చేస్తున్నాను. పంచర్ అయితే నాకు ఏ ప్లేస్లో కానీ కనిపించలేదు. ఎయిర్ లీకేజ్ కూడా ఎక్కడైతే కనిపించలేదు. అండ్ దెన్ నేనేం చేశానంటే ఎలా టైర్ అయితే రిమూవ్ చేసాము కదా, రిమ్ అంతా క్లీన్ చేసి ఫిట్ చేసామనేసి రిమ్స్ కూడా క్లీన్ చేశాను. మనము చూడొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ రిమ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఆ డస్ట్ అంతా క్లీన్ చేసి ఒకేసారి ఫిట్టింగ్ చేసాం. పంచర్ అయితే నాకు కనిపించలేదు. ఆ ఎడ్జెస్లో కూడా ఎక్కడ లీకేజ్ అనేది లేదు రిమ్స్ దగ్గర. సో దట్ నేను ఒకసారి చెక్ చేసి ఫిట్టింగ్ అయితే చేసామనేసి ఇక్కడ చెక్ చేస్తున్నాను. డస్ట్ ఉండే ప్లేసెస్లో అంతా బ్రష్ వేసి క్లీన్ చేస్తున్నాను. అండ్ దెన్ నార్మల్ వాటర్ వేసి వాష్ చేసి టైర్ అనేది మనం ఫిట్టింగ్ చేసాం. నార్మల్ వాటర్ పోసేటప్పుడు కూడా ఒక్కసారి అనేది మనము ఎక్కడైనా ఎయిర్ లీకేజ్ ఉందా అనేసి చెక్ చేసుకునేస్తాం. ఇన్ కేస్ ఎక్కడైనా ఎయిర్ లీకేజ్ ఉన్నిందంటే పంచర్ వేయాల్సి వస్తుంది. పంచర్ కిట్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉంది. అక్కడ వాటిని యూజ్ చేసి మనమైతే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్నీ చెక్ చేసి ఎక్కడ ఎయిర్ లీకేజ్ లేదు. ఇంకోసారి ఎయిర్ ప్రెషర్ చెక్ చేసుకుంటామని చెక్ చేశాను. ఎయిర్ అయితే కరెక్ట్గానే ఉంది. ఇంకొంచెం ఫిల్ చేసుకుంటామనేసి ఎయిర్ అయితే నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు. ఎయిర్ పంప్ అనేది నేను 1000 రూపీస్ ఇచ్చి నియర్ బై షాప్స్లోనే కొన్నాను. 1000 రూపీస్ అన్నారు. ఒక 50 రూపీస్ తగ్గించి మనం పోయిన వీడియోలో అయితే పంప్ అనేది కార్ ఇండికా విస్టా కార్ యొక్క బ్యాక్ టైర్ అయితే రిమూవ్ చేసాం పంచర్ చెకింగ్ కోసం. పంచర్ అయితే మనకు ఎక్కడ కానీ పంచర్ కానీ లీకేజ్ కానీ ఎయిర్ లీకేజ్ కానీ లేదు. సో దట్ ఆ కార్ రిమ్ అనేది నీట్గా వాష్ చేసి కార్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం. టైర్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ టైర్ ఫిట్టింగ్ చేసేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. అండ్ దెన్ ఆ 4 నట్స్ని టైట్ చేసి కొంచెం టైట్ అయినాక మనము జాకీ అనేది డౌన్ చేసుకుంటాం. ఈ క్రాస్లో టైట్ చేస్తూ ఉంటాం. మనం నార్మల్గానే ఇప్పుడు నేను నెట్ ఎట్లయితే వేసాను ఆ క్రాస్లోనే మనం నార్మల్గా నట్స్ అనేది టైట్ చేస్తాం. అప్పుడే ఫుల్ టైట్ అవుతుంది. నట్స్ స్లోగా టైట్ చేసుకొని ఆ తర్వాత వీల్ రించ్ యూజ్ చేసి మనము టైర్స్ అయితే టైట్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం పోయిన వీడియోలో కార్ టైర్ పంచర్ చెక్ చేసేయడం కోసం ఈ టైర్ అనేది రిమూవ్ చేసాం. పంచర్ చెక్ చేసాం. పంచర్ అయితే ఎక్కడ లేదు. ఎయిర్ లీకేజ్ కూడా ఎక్కడ లేదు.
అండ్ దెన్ ఇప్పుడు ఆ టైర్ అనేది మనము ఫిట్టింగ్ అనేది పోయిన వీడియోలో చూసాం. అది ఇప్పుడు టైట్ చేసి జాకీ అనేది మనము దించేస్తాం కిందికి. చేతిలో ఎంతైతే టైట్ అవుతుందో అంతవరకు టైట్ చేసుకొని జాకీ డౌన్ చేసి అండ్ దెన్ మనము ఫుల్ టైట్ అయితే చేస్తాం. మనం ఈ వీడియోలో చూడొచ్చు ఫుల్ టైటింగ్ ఎలా చేస్తాం అనేసి. ఎక్స్ట్రా పక్కన ఒక రాడ్ ఉంది చూసినారా, ఆ రాడ్తో టైటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అది మనం ఈ వీడియోలో చూడొచ్చు. మనము ఈ వీడియోలో షార్ట్ వీడియో కాబట్టి టైం సరిపోకపోతే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోగా. ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు జాకీ అయితే మనము డౌన్ చేస్తున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం పోయిన వీడియోలో ఏం చూసినామంటే కార్ పంచర్ అయింది, పంచర్ చెక్ చేయడం ఎలా అనేది చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తున్నాం. కార్ని చెక్ చేసి టైర్ అంతా ఫిట్టింగ్ చేస్తున్నాం. ఫిట్ చేసేటప్పుడు నట్స్ని ఫుల్ టైట్ చేయాలా. ఫుల్ టైట్ చేసేకి ఓన్లీ వీల్ రించ్ మాత్రం వేసి టైట్ చేసినామంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దాని వెనకాల పైప్ పెట్టి కొంచెం లెంత్గా హోల్డ్ చేసి టైట్ చేసినామంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అదే మనం ఈ వీడియోలో అనేది చూస్తున్నాం. ఫుల్ టైట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాం ఫుల్ టైట్ అయిందా లేదా అనేసి. టైట్ అయినాక ఇంకోసారి క్రాస్ చెకింగ్ కోసం కావాలంటే స్లిప్పర్స్ వేసుకొని ఒకసారి కాళ్ళతో ప్రెస్ చేసి చూస్తాం ఫుల్ టైట్ అయిందా లేదా అనేసి. ఫుల్ టైట్ అయిందంటే ఓకే అనేసి. ఇప్పుడు చూడండి నేను కాల్తో ప్రెస్ చేస్తున్నా ఫుల్ టైట్ అయిందా అనేసి. అన్ని నెట్స్ అనేది చెక్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిపి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం పోయిన వీడియోస్లో కార్ టైర్ పంచర్ అనేది చెక్ చేసి పంచర్ అయితే లేదు, ఎయిర్ లీకేజ్ కూడా ఎక్కడా లేదు, అన్ని టైర్ అంతా ఫిట్టింగ్ చేసి ఒక రౌండ్ తిరిగేసి రాకపోతే మన మనస్తృప్తి కాదనేసి ఒక రౌండ్ అనేది అట్లే మన ఏరియా సర్కిల్లో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు ఇండికా విస్టాలో అలా ఒక రౌండ్ అనేది తిరిగేసి వస్తాం అనేసి వెళ్తున్నాం హ్యాపీగా. ఇక్కడ ఒక టెంపుల్ అనేది వస్తుంది, ఆ టెంపుల్ దగ్గర మనము కార్ అనేసి రిటర్న్ తీసుకుంటున్నాం. కార్ పంచర్ అయితే ఏమీ లేదు. టైర్ అనేది రిమ్ అనేది నీట్గా క్లీన్ చేసి ఫిట్టింగ్ చేసి ఇప్పుడు కార్ అనేది ఒక రౌండ్ తీసుకొచ్చినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లర్న్ విత్ డిపి. బాయ్.